హాయ్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పుష్ప ట్రైలర్ ఈరోజు ఎగ్జాక్ట్గా సాయంత్రం 6:03కి రిలీజ్ అయింది. నేను నా మిసెస్ పక్కన కుర్చీలు వేసుకొని మరి ఎగ్జాక్ట్గా 6:03కి దాన్ని ట్యూన్ చేసి చూసాం. తీరా అల్లు అర్జున్ ఇలా అని ట్రైలర్ లాంచ్ చేస్తే అదేమో హిందీలో వచ్చింది. వెంటనే మేము మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ ఛానల్కి వెళ్ళి అక్కడ మన తెలుగు ట్రైలర్ సెర్చ్ చేసి మరీ చూసాం. ట్రైలర్ అయితే అద్దిరిపోయింది. దాంట్లో నేను గమనించిన కొన్ని మైక్రో డీటెయిల్స్ మీ దగ్గర వెంటనే షేర్ చేసుకుందామని ఈ షార్ట్ వీడియో చేస్తున్నా. మరి ట్రైలర్లో చేసిన మైక్రో డీటెయిల్స్ ఏంటనేది తొందరగా డిస్కస్ చేద్దామా? ఈ ట్రైలర్లో మనకు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కనిపించాయి. దానిలో ఫస్ట్ కనిపించే క్యారెక్టర్ జగత్ బాబు గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏదో మినిస్టర్ క్యారెక్టర్ లాగా ఉంది. ఆయన పేరు కోగాటం వీర ప్రతాప్. తర్వాత ఏదో ఒక వాయిస్ పుష్ప అంటే 2 words అని ఏదో సంథింగ్ ఒక సెంటెన్స్ చెప్పినట్టు అనిపించింది. అది యానిమల్ సినిమాలో గన్ సెల్లర్ వాయిస్ లాగా అనిపించింది. మేబీ ఇది కోయిన్సిడెంటల్ కూడా అయి ఉండొచ్చు, ఇంకెవరో వాయిస్ యాక్టర్ కూడా చెప్పిండొచ్చు. తర్వాత కలర్ఫుల్ డ్రెస్సుల్లో అల్లు అర్జున్ గారు చాలా కలర్ఫుల్ డిజైన్స్తో చాలా సెట్స్ మనం కనిపిస్తాయి. ఈ సినిమాలో నేను గమనించిన ఇంకో మెయిన్ డీటెయిల్ ఏంటంటే ఈ దాంట్లో శ్రీవల్లి క్యారెక్టర్ చాలా ఎక్కువగా ఉండేటట్టుగా ఉంది. మేబీ ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఈ సినిమాలో ఎక్కువ షార్ట్స్ వాళ్ళిద్దరి మధ్యనే ఉన్నట్టున్నాయి. రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంది. మనం ఈ హైలో ఉండగానే డబుల్ రాకెట్కి బాంబు పేలి ఇంకా పైకి వెళ్ళినట్టుగా బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ ఉంటుంది. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. ఈ సీన్ తర్వాత నేను ఒక క్రేజీ డీటెయిల్ గమనించిన. ఎర్రచందనం మొద్దులతో చితిపేర్చి ఎవరిదో కర్మ చేస్తున్నట్టుగా కనిపించింది. మేబీ అది పుష్ప వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, సినిమాలోనే చూడాలి. తర్వాత ఒక హాఫ్ బాల్డ్ క్యారెక్టరు, తర్వాత కొన్ని జపాన్ సీన్స్, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ గజిబిజిగా మొత్తం మనకు కనిపిస్తాయి. మొత్తానికి సినిమాలో కొంచెం కొత్త క్యారెక్టర్స్, కొత్త సీన్స్ చాలా వెరైటీగా ఉండేటట్టు ఉంది. ఇక్కడనే ఇంకో క్రేజీ డీటెయిల్ కూడా ఉంది. ట్రైలర్లో ఎగ్జాక్ట్గా 1 minute 38 seconds దగ్గర మనకు రైట్ బాటమ్ కార్నర్లా సత్య కనిపిస్తాడు. అదే అండి మత్తువదల 2లో యాక్ట్ చేసిన సత్య. తర్వాత శ్రీలీల ఐటమ్ సాంగ్, కొన్ని హై సీన్స్తోనే ట్రైలర్ ముగుస్తుంది. ఎండ్ క్రెడిట్లో ఇచ్చిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తానికి పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ఒక హైతోన ట్రైలర్ ఎండ్ అవుతుంది. సుక్కు గారు అల్లు అర్జున్ గారు కలిసి చేసిన ఈ వైల్డ్ ఫైర్ని మనం ఎంజాయ్ చేయాలంటే December 5 వరకు ఆగాల్సిందే. టు బీ ప్రిసైజ్ ఈరోజు 17 కదా, ఎగ్జాక్ట్గా 17 రోజుల తర్వాత December 5 రోజు మనం సినిమా చూడొచ్చు. క్రేజీ సుకుమార్ గారి డీటెయిల్స్. సో December 5 రోజు నిజంగానే వైల్డ్ ఫైర్ లాగా ఈ సినిమా ఉండాలని, మనందరం సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్, ఇలాంటి వాటితో మా కామెడీ వీడియోస్, చాలా వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.